ఈసారి ఎండలు మండడం ఖాయంగా కనిపిస్తోంది. ఏప్రిల్లో రావాల్సిన సూర్యుడు ముందే ముచ్చటపడి ఫిబ్రవరికి వచ్చాడన్నట్లు ఉన్నాయి ఎండలు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. ఉక్కపోత అప్పుడే మొదలైంది. దీంతో వర్షాల సంగతి ఏంటి? ఈసారి కూడా ఇబ్బందులు తప్పవా అని జనాలు అనుకుంటున్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. 2023లో లోతు వర్షపాతం నమోదయ్యింది. అనుకున్న స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో ఈసారి కూడా వానలు పడకపోతే అన్నదాత కష్టాలు మామూలుగా ఉండవు. అయితే వాతావరణ శాఖ సమాచారంతో ఇప్పుడు అంతా ఊపిరి పీల్చుకున్నారు. 2023లో లోతు వర్షపాతాన్ని అందించిన ఎల్ నీనో పరిస్థితులు ఈ ఏడాది జూన్ నాటికల్లా కనుమరుగవుతాయని, దీంతో ఈ వర్షాకాలంలో పుష్కలంగా వానలు కురుస్తాయన్న ఆశలు కలుగుతున్నాయని వాతావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమధ్య రేఖ సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కడంతో ఎల్ నీనో పరిస్థితులు ఏర్పడతాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై దీని ప్రభావం ఉంటుంది. కొన్ని చోట్ల అధిక వర్షాలు, మరికొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు కనిపిస్తాయి. అయితే ఇప్పటికే ఎల్ నీనో వీక్ కావడం మొదలైందని, ఆగస్టు వాటికి లానినో పరిస్థితులు ఏర్పడే ఛాన్సులు ఉన్నాయని రెండు అంతర్జాతీయ వాతావరణ ఏజెన్సీలు ప్రకటించాయి. జూన్, ఆగస్టు మధ్యలో లానినో పరిస్థితులు మొదలవుతాయని, దీంతో గత ఏడాది కంటే ఈ ఏడాది ఋతుపవనాలు మెరుగ్గా ఉంటాయని వాతావరణ సైంటిస్టులు చెప్తున్నారు. అయితే వాతావరణం ఖచ్చితంగా ఉండకపోవడం అనే తలనొప్పి కారణంగా అలా జరగకపోయే ప్రమాదం కూడా లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు.